బీసీ స్టూడెంట్స్ అసోసియేషన్స్ నేత కిరణ్ కూడా మనతో పాటు కాసేపట్లో జాయిన్ అవుతాడు. సో ఇవాళ ఒక విషాదకరమైనటువంటి వార్త, ఎస్ఎల్బీసీ టన్నెల్లో దాదాపు 11-12 మంది చిక్కుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. 14 కిలోమీటర్ల లోపల జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో, ఈ ప్రమాదం నుంచి మొత్తం 50 మంది చిక్కుపోతే అందులో 42 మంది బయటపడ్డట్టుగా తెలుస్తూ ఉంది. 50 మంది పైచిలికే ఉండొచ్చు. అయితే చిక్కుకున్నటువంటి వాళ్ళంతా జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్కి సంబంధించినటువంటి కార్మికులుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ఏడాదికి అంగుళం చొప్పున శరవేగంగా ముందుకు పోతూ ఉంది. దాదాపు ఒక 20 ఏళ్ల నుంచి ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ కార్యక్రమం జరుగుతూనే ఉంది, ఇప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఇక ఈ టన్నెల్లో బురద, ఆ తర్వాత ఇతర మట్టి పేరుకపోవడం వల్ల మధ్యలో చిక్కుకుపోయినటువంటి వాళ్ళని రక్షించడం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. ఇదే అంశం పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఆ విషయాన్పైన ఆరా తీయడం జరిగింది. అక్కడే ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకో మంత్రి జూపల్లి కృష్ణారావు గారు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. వాళ్ళు క్షేమంగా బయటికి రావాలని మనమందరం కూడా కోరుకుందాం. ఎవరికి ఎలాంటి అపాయం జరగొద్దని కోరుకుందాం. సో దీనిపైన ప్రత్యేక విచారణ చేపట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సో సరే, ఘటన దురదృష్టకరం, జరగకూడదు, జరిగింది. ఎందుకంటే నత్తనడకన పనులు జాగి అసలు ఎస్ఎల్బీసీని ఎవడు పట్టించుకున్న పాపాన పోలే. అక్కడి నుంచి గెలిచినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఆ జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దాన్ని ఇక చేసేస్తాం అగ చేసేస్తాం అన్నారు, కానీ ఇవ్వని కాడు వదిలిపెట్టిపోయాడు. సో తద్వారా పనులు ఆలస్యం జరిగినాయి. ఆ పనులు ఆలస్యం కావడానికి తిలా పాపం తలా పిడికెడన్నట్టు అన్ని పార్టీలది పాత్ర ఉంది అందులో. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఓపెన్గా జరిగిన ఘటనను ప్రపంచం ముందు పెట్టింది. ప్రధానమంత్రికి కూడా దీనికి వివరాలు ఇచ్చేసింది. టన్నెల్లో చిక్కుకుపోయినటువంటి వాళ్ళను రక్షించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక తన ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో ఇది టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం. ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా, ఇల్లంతకుంట దగ్గర ప్యాకేజ్ నెంబర్ 9 అనుకుంటా, అందులో సొరంగం తవ్వకాల్లో బాంబ్ బ్లాస్టింగ్ చేస్తే 12 మంది తునాతునకలు అయిపోయారు బీహార్ వాళ్ళు. కనీసం బయటకు చెప్పలే విషయాలు. ఆడ సిరిసిల్ల ఎస్పీని కూర్చోబెట్టి మీడియాను దగ్గరికి రాకుండా ముద్దలు కట్టి, శరీరాలను ముద్దలు కట్టి 50,000 వేలు ఇచ్చి వాళ్ళ దగ్గర పంపింది నిజం కాదా? దీని మీద ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం లేదా? మీరు ప్రపంచానికే తెలియనియకుండా అది ఎవరిది, హిందూస్థానో ఏదో కంపెనీకి కాంట్రాక్ట్ ఉంటే దాన్ని సబ్ కాంట్రాక్ట్ కింద ప్రతిమా కంపెనీ తీసుకొని, ప్రతిమకి ఎలాంటి అర్హత లేకుండా ప్రతిమ తీసుకొని బ్లాస్టింగ్ చేస్తే 12 మంది చనిపోయారు. 12 మంది తునాతునకలు అయితే ఇప్పటి వరకు అది ఎక్కడ చర్చలో లేదు. ఎవరికి కనీసం బయటకు కూడా రాలేదు ఇప్పటి వరకు. ముఖ్యమంత్రి గారు 12 ప్రాణాలు అక్కడ పోయినాయి. దాన్ని కప్పిపుచ్చి మాంసం ముద్దలు మూట కట్టి బీహార్, జార్ఖండ్కు తోలిచ్చింది ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆ రోజు ఇల్లంతకుంటలో జరిగినటువంటి ప్రమాదం ప్రపంచానికి తెలవకుండా పోలీస్ పహారాలోని మీడియా ఎవరిని పోకుండా అట్లా చేసిరు వీళ్ళంతా. వీళ్ళు దీని గురించి విచారణ చేయమని కోరుతూ ఉన్నారు. సిగ్గుండాలి ఏమన్నా కోరడానికి కూడా. మీరు చేసిన కార్యక్రమాలన్నీ అట్లా బడి ఉండగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా తన ఎఫర్ట్ అంతా పెట్టి ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన వాళ్ళని బయటికి తీసుకురావడానికి తన ప్రయత్నం చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ దీన్ని కూడా రాజకీయం చేస్తూ ఉంది. నేను అడుగుతా కేసీఆర్ గారు, ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి కారణం మీరు కాదా? మీరేం చెప్పారు? 2014 నల్లగొండ ఎన్జీ కాలేజీలో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ మీటింగ్లో మీరు చెప్పిన వర్డ్ మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎవడు ఆపుతాడో చూస్తా, ఎస్ఎల్బీసీ టన్నెల్ కాడ నేనే కుర్చేసుకొని కూర్చుంటా, టన్నెల్ పూర్తి చేస్తా, శ్రీశైలంకి వెళ్ళి నీళ్లు తెస్తా అని చెప్పినావు. చేసినావా? మరి చేయలేదే. 10 అధికారంలో ఎందుకు చేయలే ఆ పని? నువ్వు చేసినంటే ఈ ప్రమాదం జరగకపోయేది కదా. అవసరమే సో ఎస్ఎల్బీసీ ప్రమాదానికి కూడా కారకుడు కేసీఆర్. వాస్తవం అది. మీరు చేసిన నిర్లక్ష్యమే. ఇవాళ ఇల్లంతకుంట కాడ జరిగినటువంటి ప్రమాదం ఏదైతే మీరు కప్పిపుచ్చడానికి ప్రాణాలనే మట్టిలో పోసిరు మీరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రక్షించడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ ఉందాడ. ఇంకా సిగ్గు లేకుండా దాన్ని రాజకీయం చేయాలనుకోవడం మీ దిగజారుడుతనానికి నిదర్శనం. ఆ అంశం ఒకటి, అది బాధాకరమైనటువంటి అంశం, అది జరగకూడదు. సో వాళ్ళందరూ క్షేమంగా బయటపడాలని కోరుకుంటూ ఉన్నాం.
12 కిలోమీటర్లు సొరంగంలో ట్రైన్ ద్వారా పోయి ఆ తర్వాత దిగి మళ్ళీ 2 కిలోమీటర్లు నడిస్తే ఆ ఘటనా స్థలం వస్తుంది. 14 అది కిలోమీటర్లు. ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. అది ఎస్. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా వాటర్ తీసుకురావడానికి ఏది మన రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో దాని లోపలికి ఏం తీసుకొచ్చినటువంటిది ఇదంతా. మరి కూర్చేసుకొని కూర్చొని కట్టిస్తా అన్న ప్రతిపక్ష నాయకుడు కనీసం ఎస్ఎల్బిసిలో జరిగినటువంటి ఘటన పైన విచారం అన్న వ్యక్తం చేసిండా? లేదంటే ఆ పార్టీ నాయకులన్నా ఎవరైనా పోయి ఆడ జరిగిన ఘటన పైన ఎవరైనా ఉన్నారా? ప్రతిపక్ష పార్టీకి బాధ్యత లేదా? కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తుందా? రైట్, ఇదొక అంశం సోదరులారా. ఇది జరగకూడదు, కానీ జరిగింది. వాళ్ళందరూ క్షేమంగా రావాలని మనం అందరం కూడా కోరుకుందాం.